స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం, ఆత్మ నడిపింపు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము, పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు టింగా సంజీవి, జీవమణి మరియు కుటుంబ సభ్యులు సందీప్ సంపత్తులు దేవుని యందు భయభక్తులు కలిగి దీవెనలను పొంది త్వరగా ఉద్యోగం వివాహం జరగాలని, యూకేలో ఉన్న కలిదాస్, పరిమళ, ఇహాన, మేఘనలను దేవుడు దీవించి ఎల్లప్పుడూ కాచి కాపాడాలని ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. 85వ జన్మదినం జరుపుకుంటున్న ఫాదర్ అల్లం పాపయ్య గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు వీరి కుటుంబాలలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని రెవరెండ్ సిస్టర్ మరియా లీమా, లూర్దు మేరీ, బాలరెడ్డి, మర్రెడ్డి, స్టెల్లా మార్గరెట్ రాణి అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, తెనాలి విచారణ జన్మదినం జరుపుకుంటున్న అంచుల రాజేశ్వరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం ముడుదాపు శ్రీనివాసరావు 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సప్ప అన్నపూర్ణ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కాకర్ల మరియమ్మ గారి వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాకర్ల శాంతిశ్రీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం విషయములో ఈనాటి సువార్త 2 రకాల వ్యక్తులను మనకు పరిచయం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా పడవలో ప్రభువు నిద్రిస్తూ ఉండగా మేల్కొని ఉన్నటువంటి శిష్యులు భయభ్రాంతులకు గురయ్యారు. అనగా ప్రభువు నిద్రిస్తున్నారు కానీ ఆయనలో ఉన్నటువంటి
విశ్వాసం మాత్రం నిద్రించటం లేదు. విశ్వాసం ఉంది కాబట్టే ఆయన ప్రశాంతముగా ఏ చింత లేకుండా నిద్రించగలిగారు. అనగా విశ్వాసం వలన వచ్చేటటువంటి నిద్ర ప్రభువులో మనం చూస్తున్నాం. ఇక శిష్యులలో మనం చూసేటటువంటిది నిద్రావస్థలోనున్న విశ్వాసం. వారికి విశ్వాసం లేదు. ప్రభువు నిద్రపోతున్నారు, కానీ శిష్యులలో మాత్రం వారి యొక్క విశ్వాసం నిద్రావస్థలో ఉంది. అందుకే నిద్రించే విశ్వాసం, విశ్వాసం వలన నిద్ర అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి మనకు ఎటువంటి విశ్వాసం ఉంది? నిద్రించే విశ్వాసం ఉందా, లేదా విశ్వాసం వలన మనము ప్రశాంతముగా సుఖముగా మన చీకు చింతలను, మన భయాలను, మన భారాలన్నిటినీ ప్రభువుకు వదిలిపెట్టి మనం నిద్రించగలుగుతున్నామా అని ధ్యానం చేస్తూ, మనలో గనక విశ్వాసం నిద్రావస్థలో ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనడానికి ముందుగా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు, శాంతికి దోహదపడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరంను గూర్చి వారు ఎదురు చూచుచుండిరి. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 8వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట.
పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానం మొనర్చి ఉన్న దూరదేశమునకు అతడు వెడలనట్లు చేసినది. తాను ఎచ్చడికి పోవచ్చున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునిచ్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని యొద్ద నుండి అదియే వాగ్దానమును పొందిన ఇసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏడుపరపబడిన నగరము గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయస్సు మలినదైనను విశ్వాసం వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునొచ్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరం నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకుచుంటిమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటలా ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశం ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుణ్ణి ఇసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలమునని నీ సంతతి అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకు మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలిపినది ఇదియే. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక.
అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఇటుల సాగును నావా ఇటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఇటుల సాగును నావా ఇటుల సాగును. నావనావికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యో ఓ ఆ నావనావికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యా నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక యేసే నడుపును. నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక యేసే నడుపును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 4 వచనములు 35 నుండి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దాన్ని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి తన యొక్క చిన్న కూతురుతో కలిసి ఒక కాలువను దాటవలసి వచ్చింది. అయితే ఆ కాలువను దాటుటకు ఎటువంటి వంతెన లేదు. కానీ ఒక పెద్ద తాటి చెట్టు కాలువ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు ఈ కాలువను దాటుటకు అనుకూలముగా వేయబడింది. కాలువను దాటాలి అంటే ఈ తాటి చెట్టు మీదుగా మాత్రమే నడవాలి. తండ్రి కూతురు ఇద్దరు ఈ కాలువను దాటటానికి ప్రయత్నం చేయుచు ఆ తాటి చెట్టు ఆ కాలువ ఒడ్డుకు రాగానే
ఇక తాటి చెట్టు మీద నడవటానికి ప్రయత్నం చేస్తుండగా తండ్రి చెప్పాడు కూతురుతో, అమ్మా నీవు నా చేయి పట్టుకో అని తండ్రి కూతురుతో చెప్పాడు. అప్పుడు ఆ చిన్న పాప అన్నది, నాన్న నేను నీ చేయి పట్టుకోను, నీవే నా చేయి పట్టుకో అని తండ్రిని అడిగింది. అప్పుడు తండ్రి అన్నాడు, ఏంటి తేడా, దానికి దీనికి ఏంటి తేడా? నేను నీ చేయి పట్టుకున్నా నీవు నా చేయి పట్టుకున్నా ఏమిటి తేడా? అప్పుడు ఆ పాప చెప్పింది, నేను నీ చేయి పట్టుకున్న దానికి నీవు నా చేయి పట్టుకున్న దానికి ఎంతో తేడా ఉంది. నేను గనక నీ చేయి పట్టుకున్నట్లయితే మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఆ కాలువ మధ్యలో ఉన్నప్పుడు నాకు గనక భయం కలిగితే నేను నీ చేయిని వదిలివేస్తానేమో. అదే గనక నాన్న నీవు నా చేయిని పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ కూతురు చేయిని నీవు విడువవు, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చేయిని నీవు వదిలిపెట్టవు అని నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఆ తండ్రి తన కూతురు తన మీద ఎంత విశ్వాసాన్ని, ఎంత భరోసాను కలిగి ఉన్నదో ఆ తండ్రి గమనించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు కూడా అంతే, ఆ తండ్రి లాంటి వాడు. మనము ఆయన చేతిని వదిలిపెట్టాలి. మనలో ఉన్నటువంటి అవిశ్వాసం వల్ల, మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని బాధాకరమైనటువంటి సంఘటన వల్ల, కష్టాల వల్ల, అలల వల్ల మనము దేవుని చేతిని వదిలిపెట్టాలని మనము ఆలోచన వస్తుందేమో కానీ దేవుడు మాత్రం మన చేయిని ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. అందుకే శిష్యులు ఈరోజు సువార్తలో వాళ్ళు అనుకున్నారు, ప్రభువు తాము నమ్ముకొని అన్నీ వదిలిపెట్టినటువంటి ప్రభువు వాళ్ళ చేయి వదిలివేస్తాడనుకున్నారు. కానీ ఆయన వదిలివేయలేదు. అందుకే దావీదు మహారాజు 23వ కీర్తనలో చక్కగా పాడుతున్నాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను, గాఢాంధకారపు లోయలలో సంచరించినను, అపాయమే కలుగదు నాకు నీ తోడు నాకుండగా, అపాయమే కలుగదు నాకు నీ తోడు నాకుండగా. గాఢాంధకారపు లోయలలో సంచరించినను, లేదా సముద్ర మధ్యన అలల మీద అలలలో నేను ఉన్నను, నాకు ఏ అపాయము కలుగదు అని దావీదు మహారాజు పలికిన పలుకులు ఈ సువార్తను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈనాటి సువార్తలో శిష్యులకు లేనిది దావీదు మహారాజు చెప్పగలిగినది అదే విశ్వాసము. పూజ మొదట్లో చెప్పినటువంటి విధముగా ఇక్కడ 2 రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనం గనక గమనించినట్లయితే శిష్యులలో ఉన్నటువంటి విశ్వాసము నిద్రావస్థలో ఉన్నటువంటి విశ్వాసము, లేదా జీవము లేని, ప్రాణము లేని, మరణించినటువంటి విశ్వాసము శిష్యులలో ఉంది. నిద్రావస్థలో ఉన్న విశ్వాసం అంటే ఏమిటి? నిజానికి వృత్తి ప్రకారం చూసినట్లయితే ప్రభువు ఆయన ఒక వడ్రంగి, కానీ ఈ శిష్యులు చేపలు పట్టేటటువంటి వారు, సముద్రము మీద ఎప్పుడు కూడా ప్రయాణం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వారు, అలలను చూచి భయపడాల్సినటువంటి అవసరము లేనటువంటి వారు ఈ శిష్యులు. అయితే శిష్యులు భయం, ఇక్కడ ప్రభువు అద్భుతానికి ముందు ఒక రకమైనటువంటి భయం, ప్రభువు అద్భుతం చేసిన తరువాత మరొక రకమైనటువంటి భయం. 2 భయాలు శిష్యులలో ఉన్నాయి. ప్రభువు అద్భుతం చేయక ముందు అలలను చూచి భయం, ఆ అలలు తమ యొక్క పడవను ముంచివేస్తాయి, తమ ప్రాణము కోల్పోతామన్నటువంటి భయం. అది అద్భుతము చేయకముందు. అద్భుతము చేసిన తరువాత ప్రభువుని చూచి భయపడ్డారు. ఈ భయమే మనము దైవభక్తి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 2వ రకమైనటువంటి భయం అది మనందరికీ కూడా అవసరం. అంటే మనం నరకానికి పోతామని కాదు భయం, కానీ ప్రేమ వలన వచ్చేటటువంటి భయం. దేవుని యొక్క ప్రేమ నాలో లేకపోతే నాకేమవుతుంది అన్నటువంటి భయం. ఆ భయమే మనలో దైవభక్తికి దారితీస్తుంది.
ఆ దైవభక్తి మనలో జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ జ్ఞానము మనలో ధైర్యాన్ని, ఆ తర్వాత మనలను మోక్షానికి నడిపిస్తుంది. ఇక్కడ శిష్యులలో ఉన్నటువంటి విశ్వాసము నిద్రావస్థలో ఉన్నటువంటి విశ్వాసము. వాళ్ళకు తెలుసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు, తమను ఒంటరిగా వదిలివేసి తమను వినాశనములకు గురి చేసేటటువంటి వాడు కాదు అని వాళ్ళకు తెలుసు. అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి విశ్వాసము నిద్రిస్తుంది. అయితే ప్రభువు ఈ అద్భుతము ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దములో జాన్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఈ వ్యక్తి చేసేటటువంటి పని ఏమనగా మనుషులను వర్తకముగా, బానిసలుగా అమ్మటం. ఒకసారి తన వృత్తిలో భాగముగా కొంతమంది బానిసలను అమ్మివేయటానికి పెద్ద ఓడలో సముద్రములో తీసుకొని పోతూ ఉండగా ఆ సముద్రం అలలకు ఈ ఓడ అతలాకుతలమైంది. ఇక మునిగిపోయేటటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మోకాళ్ళు వేసి, అప్పటి వరకు దేవుణ్ణి నమ్మనటువంటి ఈ వ్యక్తి మోకాళ్ళు వేసి దేవునికి ఈ ఒకే ఒక మాట చెప్పాడు, ప్రభువా, బానిస వ్యాపారం చేస్తున్నాను నేను, నీవు గనక ఈ ఓడను మమ్మందరినీ కూడా కాపాడినట్లయితే అప్పటి నుంచి నేను నీకు బానిసగా ఉంటాను, ఈ చెడు వృత్తిని వదిలిపెడతానని చెప్పాడు. ఆయన కోరిక ప్రకారం భగవంతుడు ఆ ఓడను కాచి కాపాడగా ఆయన ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రాశాడు. మన క్రైస్తవ పాటలలో ఇంగ్లీషులో ఈ పాట కన్నా ప్రాముఖ్యం చెందినటువంటి పాట రెండవది లేదు. అమేజింగ్ గ్రేస్ అనేటటువంటి పాట. ఆ పాటలో ఆయన రాస్తున్నాడు, నేను ఒక తుచ్చమైనటువంటి బ్రతుకును జీవిస్తున్నాను, అటువంటి నన్ను నీవు లేవనెత్తావు అని ఆ పాటలో రాస్తున్నాడు. ప్రభువు ఈ జాన్ న్యూటన్కు ఆ సముద్రములో జరగబోయేటటువంటి ఈ ఓడ ప్రమాదము ద్వారా సంరక్షించి విశ్వాసాన్ని నేర్పించారు. మరి శిష్యులకి కూడా ప్రభువు నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని, మునిగిపోబోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కాపాడటం ద్వారా వారి విశ్వాసాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ శిష్యుల విశ్వాసం నిద్రించే విశ్వాసం, నిద్రావస్థలో ఉన్నటువంటి విశ్వాసం. కానీ ప్రభువుకున్నటువంటి విశ్వాసం ఎటువంటిది అనగా నిశ్చింతనిచ్చేటటువంటి విశ్వాసం. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసం ఉంటుందో మనం నిశ్చింతగా జీవిస్తాం. విశ్వాస రాహిత్యం, విశ్వాస లేనితనం దేనికి దారితీస్తుంది అనగా మనలో దిగులు, నిరాశ, నిస్పృహ, చీకు చింతలకు దారితీస్తుంది. అయితే ప్రభువు ఆ పడవలో ప్రశాంతముగా నిద్రిస్తున్నారు. ఈ ప్రశాంతముగా నిద్రించటం అనేది విశ్వాసానికి గుర్తు. ఎవరికి నిద్ర పట్టదు? విశ్వాసం లేని వారికి. హృదయమంతా భారముతో నిండినటువంటి వారికి నిద్ర పట్టదు. అందుకే మనందరము కూడా 23వ జాన్ పోపు గారి గురించి విన్నాం. ఆయన్ను పోపు గారిగా ఎన్నుకున్నప్పుడు ఆయన ఏదో సాధిస్తాడు అని ఎవరు కూడా ఊహించలేదు. ఏదో 1 సంవత్సరం పాటు ఒక మంచి పోపు గారిని ఎన్నుకున్న దాకా ఈయన తాత్కాలికముగా ఉంటాడన్నటువంటి ఉద్దేశముతో ఎన్నుకున్నారు. కానీ 100 సంవత్సరాల తిరుసభ చరిత్రలో అప్పటికి గత 100 సంవత్సరాలలో ఏ పోపు గారు చేయనటువంటి సాహసోపేత నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. ఆయన ఏదో 1 సంవత్సరం పాటు అని అనుకున్నారు, కానీ వాళ్ళ యొక్క ఊహలకు అతీతముగా ఆయన సుమారు 6 సంవత్సరాల పాటు ఆయన తిరుసభను నడిపించటమే కాక మహాసభను ఆయన నిర్వర్తించారు. అయితే తెలివితేటలు తక్కువగా ఉన్నాయి అని అనుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు కూడా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది తిరుసభను ఎట్లా నడిపించాలి విశ్వవ్యాప్తముగా అని ఆయన ఎంతో బాధపడేవాడు. మరి మనకి 4 ఉన్నటువంటి కుటుంబాన్ని నడిపించటమే ఎంత కష్టం. ఆయన కూడా అనుభవించేవాడు ఈ బాధను. ఇన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తముగా ఉన్న శ్రీసభను నేను ఎట్లా నడిపించేది అని ఆ ఆలోచన ఆయనకు నిద్ర పట్టించేది కాదు. నిద్ర లేమితనంతో బాధపడుతూ ఉండగా ఆయన ఒకరోజు ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నేనెందుకు తిరుసభ గురించి నేను బాధపడుతున్నాను?
ఈ తిరుసభ ఏదో నాదైనట్లు నేనెందుకు బాధపడుతున్నాను? ఈ తిరుసభ నాది కాదు, నీది. అది ఏమైనా కూడా, దానికి ఏమి సంభవించినా కూడా అది నీదే బాధ్యత. ఎందుకంటే నీవు అధిపతివి తిరుసభకు, నేను కాదు. ఇక నీ ఇష్టం, దాన్ని ఏం చేసుకుంటావో చేసుకో, దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నేను మాత్రం నిద్రపోతున్నాను, గుడ్ నైట్ జీసస్ అని చెప్పి అప్పటి నుంచి ప్రతిరోజు చక్కగా నిద్రపోయేవాడు. అందుకే ఆయనను గుడ్ పోప్ అని పిలిచారు. ఆయన అత్యంత సామాన్యుడు, పేద కుటుంబంలో జన్మించాడు, ఒక పేద వ్యక్తిగా మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు తన కుటుంబ సభ్యులకు, తన తోబుట్టువులకు, సొంత వాళ్ళకి, అన్నదమ్ములకు ఇవ్వగా ఒక్కొక్కళ్ళకి $20 మాత్రమే సంక్రమించాయట. అంటే అంత సాధారణమైనటువంటి నిరుపేద జీవితాన్ని ఆయన జీవించాడు. కానీ ఆయన ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు, ఆనందముగా జీవించాడు. ఈరోజు మనందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నీలో నాలో ఉన్నటువంటి విశ్వాసము నిద్రావస్థలో ఉన్న విశ్వాసమా, లేదా మంచి విశ్వాసం వలన మనం సుఖముగా నిద్రపోతున్నామా అని ఆలోచిద్దాం. ఆమెన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఎల్లవేళలా నీ మీద ఆధారపడి మా జీవిత నావ ఎన్ని అల్లకల్లోలాకు గురి అయినా కూడా మేము భయపడక, దిగులు చెందక మీ మీద ఆధారపడేటటువంటి విశ్వాసాన్ని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి కోరికలను, తలంపులను మీ చిత్త ప్రకారం మాకు అనుగ్రహించండి. తద్వారా జన్మదినోత్సవాన్ని చేసుకునేటటువంటి వారు, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకునేటటువంటి వారు, ఇతర ఉద్దేశాలతో ఈ పూజ నడిపిస్తున్న వారి యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, విశ్వాసలేమితో బాధపడుతూ నిద్ర పట్టక అనేక కలతలతో జీవితం అంతా కూడా దిగులుతో, నిరుత్సాహముతో ఉన్నటువంటి వారందరినీ కూడా బలపరచండి. నీవు మా తోడుగా ఉండగా ఇక మాకు ఇతర బాధలు, కష్టాలు ఏమి మమ్మల్ని చేయలేవన్నటువంటి సత్యాన్ని ఈరోజు శిష్యులు తెలుసుకున్న విధముగా మేము కూడా గుర్తించి దాని ప్రకారం జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై ఆబేలు కానుక నీకెంతో ముదమాయే, అబ్రహాము కానుక నీకెంతో ఘనమాయే. ఆబేలు కానుక నీకెంతో ముదమాయే, అబ్రహాము కానుక నీకెంతో ఘనమాయే. పేదరాలి కానుక బహు ప్రీతికరమాయి, నాదీన కానుక మన్నించలేవా.
సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకొనరావా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్లను చేయుము. ఉత్థానమౌ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లెగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
నా జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా, నా జీవాహారం నీవేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా, నా జీవాహారం నీవేసయ్యా. పునీత జోజప్ప గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను నేర్పిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమేయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, నీ వాక్కు మాకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని తల్లి సభ చెబుతుంది. తల్లి సభ చెబుతుంది.
మళ్ళీ మళ్ళీ ఆలకింపబోధిస్తుంది. విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. అబ్రహాము విశ్వాసమే జాతికంత మూలమైనది. తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది. అబ్రహాము విశ్వాసమే జాతికంత మూలమైనది. తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది. అపోస్తుల విశ్వాసమే శ్రీసభ మూలం. దైవజనుల విశ్వాసమే శ్రీసభ ప్రాణం, తిరుసభ ప్రాణం. విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. తల్లి సభ చెబుతుంది, తల్లి సభ చెబుతుంది. మళ్ళీ మళ్ళీ ఆలకింపబోధిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆలకింపబోధిస్తుంది.